పుష్ప సినిమా డైలాగ్ ఏదైతే ఉందో రప్ప రప్ప అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక ట్రెండ్ గా ఏర్పడింది. మనం చూసాము ఏపీలో కూడా రప్ప రప్ప మీద ఒక రాద్ధాంతం అయింది. దాని తర్వాత తెలంగాణకు కూడా ఇది వ్యాపించింది. హరీశ్వరరావు గారు కూడా ఈ రప్ప రప్ప విషయం మాట్లాడడం జరిగింది. దాంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఏ విధంగా పాలన చేశాడు, స్థానిక సంస్థల్లో ఏ విధంగా మేము 3.0 ముందుకెళ్తున్నామో అదే విషయాన్ని మన ఎవరైతే మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట కిషోర్ గారు వాళ్ళ మిత్ర బృందం మొత్తం కూడా బ్యానర్లు వేయడం జరిగింది. అసలు దాని ఉద్దేశం ఏందో మనం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ గారు వారు మాట్లాడుకోవాలి. అలా చెప్పండి, అసలు దీని ఉద్దేశం ఏంది? ముందుగా అది పుష్ప సినిమా డైలాగ్ అని మేము అనుకోవట్లేదు. అది ప్రజల డైలాగు, ప్రజల చర్చించుకుంటున్నటువంటి ముచ్చట. ఎందుకంటే గత ఎన్నికల్లో మోసపు హామీలు 420 హామీలు, మోసపు హామీలు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎవరైతే గద్దెనెక్కిర్రో, మరి గద్దెనెక్కిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మరి ప్రజలను ఇబ్బందుల పాలు చేసేటువంటి పరిపాలన నడుస్తూ ఉన్నది. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు స్థానిక సంస్థలు వస్తాయి, ఎప్పుడు ఓడియాలి, కాంగ్రెస్ ని ఓడించి రప్ప రప్ప ఆడిపియాలి అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ ప్రజలు చర్చించుకునేదాన్ని, ప్రజల మనసులో ఉన్న మాటని, ప్రజల మనోభావాలనే బీఆర్ఎస్ అభిమానులు ఫ్లెక్సీల రూపంలో పెట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పండి, రేపు స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, లేకపోతే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈసారి విజయం మీద అనుకుంటున్నారా? 100కు 100% మాదే విజయం. స్థానికంగా చూసుకుంటే జగదీష్ రెడ్డి గారి పాలన ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన, ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి పథకాలు, మరి పచ్చగా ఉండే, ఎక్కడ చూసినా నీళ్ళు అవపడుతుండే, పచ్చదనం అవపడుతుండే. కానీ ఈ రోజు తెలంగాణను చూస్తే, సాధించుకున్న తెలంగాణలో ఈనాటి తెలంగాణను చూస్తే ఏడుపు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎక్కడ చూసినా నీళ్లు లేకుండా బీడుపోయిన భూములు, అవినీతి, అక్రమ కట్టడాలంటూ విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన నడుస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తేడా గుర్తెరిగారు, వాళ్ళ తప్పు తెలుసుకున్నారు కొద్దిగా. ఎందుకంటే మాయపు మాటలు నమ్మిర్రు, మోసపు మాటలు నమ్మిర్రు. మళ్ళా వాళ్ళు తెలుసుకున్నారు, రేపటి స్థానిక సంస్థలైనా కానీ, సాధారణ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలైనా సరే ఇక్కడ సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న సారథ్యంలో సూర్యాపేట నుంచే మొదలు పెడతాం. బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఈ సిద్ధంగా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, తెలంగాణని సాధించి తెచ్చుకున్న తెలంగాణని ఏదైతే భారతదేశంలో గతంలో నెంబర్ 1 గా ఉండేనో మళ్ళా అధపాతాళానికి రేవంత్ రెడ్డి తొక్కేసిండు. మళ్ళా నెంబర్ 1 గా చూడాలనేది తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజల యొక్క కోరిక. మేము సిద్ధంగా ఉన్నాం. మీరేమో ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు వస్తుంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో మేము 6 గ్యారెంటీలు ఇచ్చాము, ఎనలేని విధంగా సన్నబియ్యం ఇస్తున్నాము, రైతు భరోసా ఇస్తున్నాము, ఉద్యోగాలు కల్పించాము, ఖచ్చితంగా మాకు ఇంకోసారి కూడా మాకు అవకాశం కల్పిస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ నాయకుల్ని మైకుల ముందు ఉండి మాట్లాడడం కాదు, ప్రజల ముందులకి, పల్లెల్లోకి, గల్లీల్లోకి, వీధుల్లోకి వచ్చి మాట్లాడండి. ఏ 6 హామీలు మీరు నెరవేర్చిర్రు? 6 హామీల్లో నెరవేర్చిన ఒక్క ఆర్టీసీ బస్సు కూడా మహిళలు గొడవ పడుతున్నారు. సరే, అది వేరే విషయం. కానీ ఉన్న బస్సులను తగ్గించారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని బస్సులు నడిచినాయి, ఈ రోజు ఎన్ని బస్సులు నడుస్తున్నాయి చూసుకోవాలి. ఇంకా ఏ హామీ కల్పించారు? రైతు భరోసా అంటున్నారు, ఆల్రెడీ ఎగ్గొట్టింది. ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి వేస్తా అంటున్నారు. సరే, ఇప్పుడు వేసే రైతు కాదు, ఎగ్గొట్టిన రైతు బంధు సంగతి ఏందని కూడా అడుగుతున్నాం. ఇంకా ఎక్కడ ఉన్నాయి హామీలు? మహిళలకు 4000 రూపాయలు ఇస్తా అన్నారు, ఎక్కడ ఉన్నాయి? వికలాంగులకు ఇస్తా అన్నారు, ఎక్కడ ఉన్నాయి? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడ ఉన్నాయి? నిన్న మొన్న చూస్తా ఉన్నాం, నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీలాగా మాట్లాడుతూ ఉన్నారు చర్చా వేదికల్లో. నిరుద్యోగులను అవమానించే విధంగా, వారి విద్యను అవమానించే విధంగా, అడ్డగోలుగా వారిని బెదిరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అన్ని చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ 6 గ్యారెంటీలు హామీ అయినాయి? మీకు కూడా ఈ సమాజ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో విలేకరులకు కూడా బాగా ఉంటుంది కాబట్టి 6 హామీలు ఎక్కడ అమలైనాయి అనేది మీరు కూడా వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఓకే, మనం చూస్తున్నాము ఈ రప్ప అనేది మాత్రము ఖచ్చితంగా ఒక ట్రెండ్ మార్క్ ఏర్పడింది. ఎందుకంటే సినిమాలకే పరిమితం కాదు, ఇది రాజకీయానికి కూడా వ్యాప్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే, ఆ సూర్యాపేట జిల్లాలో ఇంత ముందే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి సూర్యాపేట నుంచి స్టార్ట్ అవుతుంది. అది మళ్ళీ రాబోయే 28లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పాలన చేపడుతుంది. అంతేకాదు రేపు స్థానిక ఎన్నికల్లో మొత్తానికి 100% కూడా బీఆర్ఎస్ పార్టీ చేజిక్కిందని చెప్తున్నారు. అంతేకాదు ఏ 6 హామీలని గ్యారెంటీ చెప్తున్నారు, దానికి చర్చ సిద్ధమని కూడా బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.